15 years లో మీరు నేర్చుకున్నది ఏంటి అని నేను అడిగితే పోనీ కొంత విషయం తెలిసినా చాలా తెలిసినట్టు ఉంటుంది. బాగా నేర్చుకునే కొద్ది ఏమర్థం అవుతుంది అంటే మనకేం తెలియదు అని అర్థం. మన వాళ్ళు ఒక హీరో చాలా ఎప్పుడు అందంగా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అది ఏమాత్రం తేడా వస్తే కొంచెం నచ్చదు వాళ్ళకి. ఓకే. మార్షియల్ ఆర్ట్స్ ఇవన్నీ అది ఏ స్టేజ్ లో డెవలప్ చేసుకున్నారు? అది కొంచెం బాగా గట్టి వయసు వచ్చి కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేసే విషయంలో మీరు ఎప్పుడు ముందుంటారు? అంటే ఎనీ టెక్నీషియన్స్ కానీ దానికి ఎనీథింగ్ ఇన్ పర్టిక్యులర్? అంటే ఫర్ ఎగ్జాంపుల్ జానీకి నేను కొత్త డైరెక్టర్ ఇంట్రొడ్యూస్ చేశాను, అతను మోసం చేశాడు. అతను నేను నమ్మాను కానీ అతను మోసం చేశాడు. ఏం బైక్ అనేది ఒక రిప్రెస్డ్ డిజైర్ నాలో చిన్నప్పటి నుంచి. అమ్మాయి కనిపించినప్పుడు అలా ఏం జరుగుతుందో నేనేం చేస్తానో నాకు అర్థం కావటం లేదు. హృదయం స్తంభించిపోతున్నట్టుగా అనిపిస్తుంది. ఇదేదో ఆకర్షణ అంటున్నావు, ఫ్రెండ్స్ ఏదో ప్రేమ అంటున్నారు. నాకు మటుకు ప్రాణం పోతున్నంత బాధగా ఉంది. కొన్నిసార్లు చచ్చిపోదా అనిపిస్తుంది. మిమ్మల్ని కలవాలని మీతో మాట్లాడాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి వాళ్ళతో ఎప్పుడైనా మీరు మీ చాలా డై హార్ట్ ఫ్యాన్ వాళ్ళకి ఇంకేం అక్కర్లేదు, పవన్ కళ్యాణ్ గారి ఫోటోని రోజు మార్నింగ్ చూసుకొని ఆ కొంచెం 2 పూట్ల ఫుడ్ ఉంటే చాలు అనుకునే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళని ఎప్పుడైనా? నేను కలుస్తున్నాను, చాలా మందిని కలుస్తున్నాను. కానీ అంటే నాకు ఏమనిపిస్తుంటే వాళ్ళు అభిమానించేది స్క్రీన్ మీద ఉన్న పాత్రని. నన్ను కలిసినప్పుడు విడిగా వాళ్ళకి అంత భావనలు ఉండకపోవచ్చు. అంటే నేను అది కాదు. మీకుండేటువంటి మానవతా విలువల వల్ల పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే అభిమానులు చాలా మంది ఉంటారు కదా. అవును, ప్రాబ్లీ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు. కలిసిన ఏముంటుంది, వ్యక్తిని కలుస్తారు. సపోజ్ ఈ అనుభూతి కాలక్రమేణా మన సంస్కృతుల నుండి దూరం అవుతా ఉంది. రిక్షోన సభ ద్వారా కలిగే మృదువైన సర్వ సోదరులతో అనుభూతి తేలిపోదచ్చని చెప్పి మన వాళ్ళు అంటా ఉన్నారు. అందుకని మీరు చేయాల్సింది ఏంటంటే రిక్షోనా 3 ఖాళీగా. I'm very happy to be here and అందరూ యాక్టివ్గా పర్ఫామ్ చేశారు. అండ్ కళ్యాణ్ బాబు అండ్ ఇంకొకసారి మళ్ళీ ఒకసారి వన్స్ మోర్ ప్లీజ్, వన్స్ మోర్ కళ్యాణ్ బాబు, వన్స్ మోర్. థ్యాంక్ యూ. పవర్ స్టార్ కాదు ఎవరైనా సరే బయట అంటారా, బయట డిఫరెంట్ థింగ్స్ హ్యాపెనింగ్. అంటే నా ఉద్దేశం ఏంటంటే మాట్లాడటం చాలా తేలిక, చేయడం చాలా కష్టం. అభిప్రాయం వెళ్ళపుచ్చడం అన్నంత తేలికైన విషయం ఇంకోటి లేదు. బట్ ఎవరు వచ్చి చేయగలరు? కరప్షన్ ఉంది. కరప్షన్ గురించి నేను అన్నా హజారేకి మద్దతు తెలుపుతానంట, దానివల్ల ప్రయోజనం ఉంది. నేను వెళ్ళి కూర్చుని దాంట్లో పాలు పంచుకుని దాంట్లో భాగస్వామ్యం చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కానీ అవును ఇలాంటి మన కరప్షన్ అరికట్టాలి, మనం కూడా దీన్ని ఖండిస్తున్నాం అంటే ఖండాలంటే కొన్ని పార్టీలు అన్నీ ఖండిస్తాయి ప్రతిదాన్ని, ఏం జరగదు. అభిప్రాయాలు వెళ్ళబుచ్చినంత మాత్రాన ఏం నేను నా అభిప్రాయం తెలియజేస్తాను, అంతకుమించి ఉపయోగం లేదు. నాకు నాకు ఇష్టం లేదు. చేయగలిగినప్పుడు ఏం చేయాలి, కానీ లేదంటే కామ్గా ఉండడం బెటర్. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ విత్ హిమ్. వీలుంటే అతి త్వరలో నేను మళ్ళీ ఇంకో కథ చెప్పాను సినిమా చేయాలని కోరుకునేంత తెర మీదే కాదు నిజ జీవితంలో కూడా హీరో. నీకు కష్టాల గురించి మాట్లాడే హక్కు లేదు.
కష్టాలు ఎలా ఉంటాయి, నిజ జీవితంలో కష్టాలు ఎలా ఉంటాయి నేను చెప్తాను, నువ్వు విను. ఈ రోజు నువ్వు స్కూల్కి వెళ్ళాలంటే 4 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు, రోజుకి 8 కిలోమీటర్లు నడవాలన్న సంగతి నీకు తెలుసా? నాకు తెలుసు. అన్నం అంటే జొన్నన్నం తినాలని, వరన్నం 6 నెలలకి వండుకుంటారని, పరమాన్నం వండినప్పుడే పండుగ అంటారన్న విషయం నీకు తెలుసా? నాకు తెలుసు. ఆడుకోవాల్సిన పశు వయసులో సరైన వైద్యం అందుక బిడ్డలు చనిపోతారన్న విషయం నీకు తెలుసా? ఆకలేసే నేల వైపు, దాహం వేస్తే ఆకాశం వైపు చూసే మనుషులు ఇంకా బతుకున్నారు ఈ సమాజంలో. నువ్వు బతుకున్న ఈ సమాజం ఉన్నారని ఇంకా తెలుసా నీకు? తండ్రి చనిపోయిన 6 గంటలకి తల్లి చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుంది ఎప్పుడైనా అనుభవి